ఆపరేషన్ సింధూర్తో లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతమయ్యాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం భారత ఆర్మీ వదిలిన మిసైల్ హఫీజ్ తలదాచుకున్న ముదిర్కేలోని మసీదును హిట్ చేసింది. దీంతో ఇందులోనే అతను ఖచ్చితంగా మరణించి ఉంటాడని అంటున్నారు. పీఓకే కేంద్రంగా ఉగ్రవాదులు శిబిరాలపై భారత భద్రతా దళాలు మెరుపుదాడులు చేశాయి. మొత్తం ఏకకాలంలో 9 చోట్ల చేసిన వైమానిక దాడుల్లో మొత్తం 30 మంది తీవ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా ముదిర్కేలోని నిషేధిత ఉగ్రవాద గ్రూపులైన జైషే మొహమ్మద్, బహావల్పూర్లోని లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయాలు, మదర్సాను భారత సైన్యం ధ్వంసం చేసినట్లుగా పాక్ మీడియా వెల్లడించింది. ఇందులో ఆ 2 సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. కానీ కీలక నేతలైన మసూద్ అజర్, హఫీజ్ సయీద్ మరణించినట్లుగా ఎక్కడా సమాచారం రాలేదు. మరోవైపు పక్కా సమాచారం ప్రకారమే దాడులు నిర్వహించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆర్మీ దాడులు చేసిన 9 ప్రాంతాల్లో ముదిర్కే ఒకటి. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ భారీ భద్రత మధ్య తలదాచుకున్నది ఇక్కడే అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించడంతో ఈ అనుమానాలు మరింత నిజమయ్యాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్లో ఖచ్చితంగా హఫీజ్ సయీద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతనికి హై లెవెల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. హఫీజ్ నివాసానికి 4 కిలోమీటర్ల మేర హై రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిసి వచ్చింది. అతడు పాక్లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా ఉన్నాడు. ముదిర్కేలో ఓ మసీదులో హఫీజ్ ఉంటున్నాడు. భారత వదిలిన మిసైల్స్ లో ఒకటి ముదిర్కేలోని మసీదును తాకిందని ఇండియా టుడే కథనం ప్రకారం తెలుస్తోంది. ఇందులో హఫీజ్ సయీద్ ఉన్నాడని చెబుతున్నారు. అందువల్లనే అతను మరణించి ఉండవచ్చునని చెబుతున్నారు. ఏప్రిల్ 24న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయినా వెనుక ఉండి నడిపించింది మాత్రం హఫీజ్ అనే నిఘా వర్గాలు తెలిపాయి. ఇక మరోవైపు లష్కర్ ఏ తొయిబాకు లాహోర్ శివారు ప్రాంతమైన ముదిర్కే భారీ ఆస్తులు ఉన్నాయి. అక్కడ ఓ భారీ కాంప్లెక్స్ కూడా నిర్వహిస్తోంది. అందులో ఎక్కువ ఉగ్ర కార్యకలాపాలే జరుగుతాయని అమెరికా సైన్యం ఇప్పటికే ధృవీకరించింది. ఒకవేళ ఆ కాంప్లెక్స్ నేలమట్టం లష్కర్ ఏ తొయిబాకు నిధులు ఆగిపోయాయి. ఆ విషయాన్ని తెలుసుకున్న భారత సైన్యం ముదిర్కే కేంద్రంగా ఉన్న జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తొయిబా ప్రధాన కార్యాలయాలు, అక్కడే మదర్సాపై బాంబుల వర్షం కురిపించింది, నేలమట్టం చేసింది.